ఈరోజు నిఫ్టీ ఎక్స్పైర్ ఈరోజు మార్కెట్ చూసినట్లయితే మనకు ప్రీవ్యూ క్లోజ్ అనేది 23,155లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,128లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది మార్కెట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈలో ఒకటి మనం 23,400 అయితే ఇంకొకటి సిఈ వచ్చేసి మనం 22,800. ఇది చూసినట్టయితే ఒకసారి మనం పీఈని గమనిద్దాం. దీంట్లో మీకు ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పీఈలో మార్కెట్ అనేది మనకు డౌన్ సైడ్లో ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఏర్పడింది మార్కెట్. ఓకే, ఇక్కడ ఏర్పడింది 915 క్యాండిల్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీని సపోర్ట్ అనేది ఎక్కడుందంటే మళ్ళీ మనకు ఇక్కడ ఉంది. ఈ మన గ్రీన్ కలర్ ఉంది కదా, దీని సపోర్ట్ అనేది ఇక్కడ మనకు ఈ 915 ఈ మన 15 క్యాండిల్ ఉంది. ఆ తర్వాత ఎప్పుడైనా సరే మనకి ఇది ఈ రెడ్ క్యాండిల్ మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకోవడం అనేది జరగలేదు. ఇక్కడ మనకు 15 రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడం జరగలేదు. మళ్ళీ ఇది కింద ఉన్న గ్రీన్ క్యాండిల్ మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇది చూసినట్లయితే ఇది మనకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 915 క్యాండిల్ ఉంది కదా, లేదా ఇక్కడ మనకు ఇక్కడ 15 క్యాండిల్ ఉంది ఇక్కడ. ఇది ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ మనకు సపోర్ట్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ కొంచెం మూమెంటం తీసుకున్నా కూడా ఇది మాత్రం మనకు ఇక్కడ రాలేదు. ఎప్పుడైతే మనం ఈ 10-15 క్యాండిల్ తోటి మూమెంటం తీసుకున్నప్పుడు మనం ఇక్కడ వస్తుందని చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనకు ఈ మన 945 క్యాండిల్ ఏదైతే ఉందో దాని మీదకి రెడ్ క్యాండిల్ మీదకి వస్తుందని చాలాసార్లు చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ వస్తుంది అనుకున్నాం కానీ ఇది రాలేదు. రాక తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చి కింద ఉన్న ఈ 15 క్యాండిల్ ఉంది కదా, మరి ఇంకొకటి ఉంది ఇక్కడ 15 క్యాండిల్. అంటే దీని మీద నుంచి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ దీని కింద నుంచి కూడా సపోర్ట్ తీసుకుంది. చూసినట్లయితే ఇక్కడ ఒక విక్ ఏర్పడింది మనకు. ఈ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక 15 క్యాండిల్ ఉంది ఇక్కడ గ్రీన్ కలర్లో. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మొన్న అనుకున్నట్టుగా ఇది ఇక్కడకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మిస్ అయింది అనుకున్నాం కానీ కాకపోతే ఇక్కడ మనకు 13:45 అంటే 145కి ఇది మూమెంటం తీసుకొని ఇక్కడకు వెళ్ళడం జరిగింది. ఓకే, ఈ విధంగా పీలో జరిగింది. ఇక్కడ సపోర్ట్ జరిగింది. ఇక్కడ మనకు ఈ రెడ్ క్యాండిల్ మేము మాత్రం సపోర్ట్ అనేది తీసుకోవట్లేదు. ఇది తీసుకుంటే ఇక్కడ ఈ 915 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది. ఓకే, ఆ తర్వాత సిఈ కూడా ఒకసారి గమనిద్దాం. సిఈ గమనించినట్లయితే ఇది మనకు మొదటగా మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అవడం జరిగింది. ఓపెన్ అయిన తర్వాత ఇది దీని కింద ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇది కూడా మనకు ఈ 15 క్యాండిల్ మీద మనకు కింద నుంచి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకుంది. ఇది కింద నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇది కింద నుంచి గ్రీన్ కలర్. ఇది ఇక్కడి నుంచి కూడా మనకు మళ్ళీ మీదికి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి మనకు రెసిస్టెన్స్ తీసుకుంది. కానీ ఇది ఇక్కడ నుంచి మాత్రం మనకు 915 క్యాండిల్ ఉంది రెడ్ క్యాండిల్. ఇది కింద నుంచి మనకు రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ నుంచి ఇవి ఇక్కడ నుండి తీసుకొని ఈ విధంగా మూమెంట్ జరిగింది. ఇది చాలా పెద్ద మూమెంట్ జరిగింది. దీంట్లో మనం ఒక మిస్టేక్ చేయడం జరిగింది. వాస్తవానికి ఎప్పుడైతే ఈ విధంగా 915 క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఇది మనకు బుధవారం ఇది
బుధవారం తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఎక్కడైతే 915 క్యాండిల్ ఓపెన్ అయిందో అక్కడ రావడం జరిగింది. కానీ మార్కెట్ మాత్రం ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా విక్ ఏర్పరిచింది దాకా. ఇది మనం కరెక్ట్ ఎనాలిసిస్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడైనా ఒక 50 మినిట్స్ క్యాండిల్ ఈ విధంగా మార్కెట్ అనేది ఎప్పుడైతే దీని క్లోజింగ్ కింద అంటే నిన్నటి ఈ 15 క్యాండిల్ కింద మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనం దీని కింద ఇంత మనకు సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది మనకు. ఓకేనా, ఇలాంటి ఉన్నప్పుడు మనం ఒక 15 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇది ఒక మొదటగా ఏర్పడిన 15 మినిట్స్ క్యాండిల్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ 15 మినిట్స్ కానీ అంటే 9:30 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని ఇది ఏకదాటిగా పెరగడం జరిగింది. ఓకేనా, ఖచ్చితంగా మనం ఇలాంటి డౌన్ సైడ్లో ఏర్పడినప్పుడు ఈ విధంగా మార్కెట్ ఉన్నప్పుడు ఈ విధంగా కింద ఏర్పడితే మాత్రం మనం 15 మినిట్స్లో పెట్టుకోవాలి. లాస్ట్ సారి కూడా మనకు డౌన్ సైడ్లో ఏర్పడినప్పుడు మనం మొదటి 915 క్యాండిల్ అనేది రెడ్గా మారింది. నెక్స్ట్ ఏర్పడి 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకుంది. అక్కడ మనం ఇంట్రాడే మనం తీసుకున్నట్లయితే మనం బై చేసుకున్నట్లయితే ఇది మంచి మూమెంటం ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇది మార్కెట్ అనేది ఓపెన్ కాకముందు ఇంతకుముందు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇది నిన్నటి సిఈ, ఇది 23,100 సిఈ, ఈ విధంగా ఉంది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనం ఈ 23,150 పి అనేది ఈ విధంగా ఉంది. బుధవారం క్లోజింగ్ ఇది. ఓకేనా, ఇప్పుడు మనం మెయిన్ సిఈపిలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం మొదటగా ఈ 23,100 పి అని యాడ్ చేయడం జరిగింది. ఇది మార్కెట్ నిన్నటి బుధవారం క్లోజింగు. దీని సపోర్టు ఇదే కాదని మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం సపోర్ట్ చెప్పుకున్నాం. ఇది ఇక్కడ నుంచి ఇది సపోర్ట్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. ఇక్కడ మీది నుండి సపోర్ట్ బ్రేక్ చేసి ఈ విధంగా ఇది కిందికి రావడం జరిగింది మొత్తం. దీంట్లో ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనం ఈ 23,150 సిఈ ఇది నిన్నటి బుధవారం క్లోజింగ్ ఇది చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్నాం కదా, ఇది 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుందని. ఈ విధంగా సపోర్ట్ తీసుకున్న తర్వాత ఏర్పడే ఇది మన 30 మినిట్స్ పెడదాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ విధంగా ఉంది. ఓకేనా, ఈ విధంగా మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత పైకి వెళ్ళి తర్వాత కిందికి వచ్చింది. ఇదే మనం 50 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే మొదటగా మనకు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కిందికి వచ్చి ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకున్న తర్వాత మీదకి వెళ్ళి ఆ తర్వాత రెసిస్టెన్స్ మళ్ళీ నెక్స్ట్ ఏర్పడి 9:30 క్యాండిల్ నుంచి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకుని మొత్తం ఈ విధంగా క్లోజ్ అయ్యి జీరో అవ్వడం జరిగింది. దీంట్లో ఎటువంటి మూమెంటం లేదు. ఓకే, 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 23,000 పి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఒకసారి మనం 50 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఇది మనకు ఈ విధంగా ఉంది మూమెంట్. ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనకు రెసిస్టెన్స్ 9:30గా రెసిస్టెన్స్ తీసుకొని ఇది మనకు ఈ విధంగా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది మనం 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడి నుంచి మూమెంటం తీసుకోవాలి వాస్తవానికి, కాకపోతే లేదా ఇక్కడ నుండి. ఓకే, ఇది మనకు బ్రేక్ అయింది కాబట్టి ఇది మనకు జీరో అయిపోయింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 23,250 సి ఇది చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఉంది. నిన్నటి బుధవారం క్లోజింగ్ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. తర్వాత పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఓపెన్ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఓకే ఆ తర్వాత ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చింది. అదంతా తర్వాత నెక్స్ట్ మళ్ళీ 9:45 క్యాండిల్ అనేది దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మళ్ళీ 145కి ఇది మళ్ళీ మూమెంట్ 13 రూపాయల నుంచి ఇది 44 రూపాయల వరకు రావడం జరిగింది ఇక్కడ నుంచి. ఓకే, మనం 23,000
300p చూసినట్లయితే ఇక్కడ ఇది మనకు ఇక్కడ ఇది 23,300p ఇది చూసినట్లయితే ఇక్కడ బుధవారం క్లోజింగ్ ఇది. ఆ తర్వాత ఇది మనం ఒకసారి మన 50 మినిట్స్లో పెట్టినట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 9:30 క్యాండిల్ నుంచి వెళ్ళి ఈ విధంగా రెస్టారెంట్ తీసుకుంది. ఇక్కడ ఈ 9 ఇక్కడ 52 క్యాండిల్ ఉంది కదా గ్రీన్ కలర్, ఇక్కడ నుంచి రెస్టారెంట్ తీసుకుంది. తర్వాత ఇక్కడ 9:15 క్యాండిల్ ఉంది, ఇక్కడ 9:15 క్యాండిల్. ఆ తర్వాత దీన్ని సపోర్ట్ తీసుకొని ఓకే సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందకి వచ్చింది. ఇది మనం 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది మూమెంట్. ఏదైనా మనకు చూసారు ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ ఇది ఎక్కడి నుండి ఇది ఎక్కడి నుంచి అంటే ఇది మనకు 45 రూపీస్ నుంచి వెళ్ళి 94 రూపీస్ దాకా రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న సీలు కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం 23,050 సి యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మార్కెట్ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది రెడ్ క్యాండిల్. తర్వాత ఇక్కడ ఉంది మనకు ఓకే, ఇక్కడ నుంచి మనకు మూమెంటం తీసుకుంది. ఇది మనం 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇది మనకు మొదటి 15 మినిట్స్ క్యాండిల్ ఇది. ఆ తర్వాత ఈ 9:30 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుండి. ఓకే, ఇది ఎక్కడి నుంచి ఇది 92 రూపాయల నుంచి ఏకంగా ఇది 179 రూపాయలు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత హై చూసుకున్నట్లయితే ఇది 220 దాకా వెళ్ళడం జరిగింది. ఇదే మనం 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు విక్ ఏర్పడింది. ఇక్కడ మనకు లాసార్ కూడా విక్కులు ఏర్పడ్డాయి. ఇప్పుడైతే మనం ఒక మొదటి ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది పెట్టుకోకుండా చాలా మిస్టేక్ జరుగుతున్నాయి, అది మనం గుర్తించాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 23,100 సి ఇది కూడా అంతే. మనకు నిన్నటి క్లోజింగ్ ఇది 99 రూపాయలు. ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది 43 రూపీస్ దాకా. ఓకే, ఇది మనం 15 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఇది కూడా మనకు ఈ విధంగా ఉంది. 52 రూపాయల నుంచి ఇది 130 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. హై చూసుకున్నట్లయితే 175. అదేవిధంగా ఇది మనకు 1345 నుంచి ఇది మనకు కిందికి రావడం జరిగింది. అంటే 145 నుంచి. ఓకే, అదేవిధంగా ఈ 23,150 సి ఇది మనకు ఈ విధంగా ఇది కూడా విక్కు ఏర్పడింది. ఇది మనకు నేడు క్లోజింగ్ 70 రూపాయలు చూసుకున్నట్లయితే 28 రూపాయల నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఇది మనకు 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. 31 రూపాయల నుంచి అయితే ఇది 95 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నది ఎప్పుడో మనకు ఇలాంటి మూమెంట్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఫస్ట్ మనం 30 మినిట్స్ పెట్టవద్దు, మనం మొదటగా మన 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకోవాలి ఇది. ఓకే, అప్పుడు మనం మెయిన్ సీలను గమనించద్దు, మనం మెయిన్ పీ గమనించద్దు, మనం యాడ్ చేసుకున్న పీ సీలను గమనించాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకు 23,200 సి ఇది ఈ విధంగా ఉంది. ఇది మనకు మూమెంట్ మొత్తం విక్కు పెద్ద విక్కు ఏర్పడింది. ఇక్కడ మనం 50 మినిట్స్ పెట్టుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ నుండి ఇది మనకు ఇక్కడ రావడం జరిగింది 19 రూపీస్ దాకా. 19 రూపీస్ నుంచి ఇది మళ్ళీ 62 రూపాయలు వెళ్ళడం జరిగింది. హై చూసుకున్నట్లయితే ఇది మనకు
రూ. 79 దాకా ఉంది. 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది మూమెంట్. ఇది మళ్ళీ మనకు 13:45 నుంచి అనేది అంటే 1:45 నుంచి అనేది కిందికి రావడం జరిగింది. ఓకే, ఈ రోజుకు ఇంతే ఈ వీడియో. ఇది మాత్రం ప్యాటర్న్ మనకు చాలా మంచి ప్యాటర్న్ ఇది. ఈ ప్యాటర్న్ ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను. దీంట్లో చూసినట్టయితే ఇది 11 నెంబర్ ఉంది. 11 నెంబరు ఇదే ప్యాటర్న్. ఇది ఇట్లా మనకు 3 క్యాండిల్స్ ఏర్పడిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి పైకి వెళ్ళే ప్యాటర్న్ ఇదే. ఇది నిన్నటి క్లోజింగ్. ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, అది మనకు ఆ తర్వాత ఈ విధంగా ఉంటుంది మూవ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ.